వచ్చిన వారెవరో ఆ సారికి నిలబడి సెల్యూట్ కొట్టిందెవరో, అన్నదమ్ములను ఓ ఫామ్ హౌస్లో బంధించి కుక్కను కొట్టినట్లు కొట్టిందెవరో, ప్యాంటు బ్లాంక్లో గన్ను పెట్టి కాల్చి పడేస్తా నా కొడక అంటూ టార్చర్ పెట్టిందెవరో, ఇంతలో అన్ని లెక్కలు తెలుస్తా అంటున్నారో పెద్దయినా. ఆయన పట్టుబడితే ఆ అధికారి ఎంతటి వారైనా, కొమ్ములు తిరిగిన ప్రత్యర్థి అయినా దెబ్బకు టారెత్తిపోవాల్సిందే. ఆ పెద్దయిన అడ్డ రోజువారీ రాజకీయ సంచలనాలకు నిరంతర వేదికగా మారిపోయింది. తాజాగా ఓ పుత్తడి కేసు వ్యవహారంలో ఎంటర్ అయిన ఓ వ్యక్తి అంతు తెలుస్తానంటూ ఆయన ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ విషయం తెలియదాకా పట్టు వదలంటూ విక్రమార్కుడి అవతారం ఎత్తారు. రియల్ స్టోరీని మరిపిస్తున్న ఈ రియల్ కథాంశంలో ఎవరి పాత్ర ఏంటి? ఛాలెంజ్ విసురుతున్న పెద్దన ఎవరు? లెట్స్ వాచ్. 10 కేజీల బంగారానికి 10 కోట్లు రావాలంటారు ఒకరు. కాదు, ఇవ్వాల్సింది 10 లక్షల బాకీ మాత్రమే అంటారు ఇంకొకరు. ఏదేమైనా 4 ఏళ్ల నుంచి గుట్టుగా సాగిన ఇద్దరు బంగారు వ్యాపారస్తుల మధ్య సాగుతున్న వ్యవహారం ఇప్పుడు రచ్చరేపుతోంది. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల చుట్టూ ఈ వ్యవహారం నడుస్తుందంటూ పెద్ద టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరులో సాగుతున్న ఈ రియల్ స్టోరీ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన బడా బంగారు వ్యాపారి హేమంత్ శర్మ ఒకరైతే, ఆంధ్ర రాష్ట్రం కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన తనికంటి జ్యువెలర్స్ అధినేత శ్రీనివాసులు సోదరుడు వెంకటస్వామి. ఈ వ్యాపారులిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల గొడవ 2021 నుంచి సాగుతున్నట్లు సమాచారం. దాదాపు 10 కేజీల బంగారానికి సంబంధించి వసూలు కార్యక్రమానికి వసంత్ అనే వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి ప్రొద్దుటూరులో ఊడిపడ్డాడు. ఆయన గారు ఎవరి ఆదేశాలతో వచ్చారో ఏమో గాని సదరు ప్రొద్దుటూరు పోలీసులైతే వసంత్ సార్కి బ్రహ్మరథం పట్టారట. ఎందుకంటే ఆయన అడిషనల్ ఎస్పీనంటూ పరిచయం చేసుకుంటే ఇక్కడి పోలీస్ అధికారులంతా నిలబడి సెల్యూట్ చేశారట. ఆ తర్వాత ప్రొద్దుటూరుకు చెందిన కొందరు పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం, కిడ్నాప్ చేయడం, కొట్టడం, కోర్టు మెట్లెక్కడం, ఓ సీఐకి శ్రీముఖం అందడం వంటివెన్నో కీలక పరిణామాలు జరిగిపోయాయి. ఇదంతా ఓ ఎత్తైతే ఇప్పుడు ఈ వ్యవహారం సీనియర్ పొలిటీషియన్ వర్సెస్ యంగ్ లేడీ పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా మారిపోయిందిట. ఆ ఇద్దరే ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి, డీఎస్పీ భావన. రాష్ట్ర వ్యాప్త రచ్చకెక్కిన ఈ వ్యవహారంలో ప్రొద్దుటూరుకు చెందిన వసంత్ అనబడే అడిషనల్ పోలీస్ ఆఫీసర్ పాత్రపైనే అంతా ఆసక్తి నెలకొని ఉంది. రోజుల తరబడి ఈ క్యారెక్టర్ రచ్చరచ్చ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు నోరు విప్పడం లేదు. సొంతింటికి సంబంధించి తిమ్మారెడ్డి అనే సీఐ వీఆర్కు బదిలీ చేశారే గాని అసలు ఆ వసంత్ ఎవరన్నది ఇంతవరకు సస్పెన్సే. అయితే ఈ వసంత్ ఎంట్రీకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలే చర్చలు రేగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కీలకమైన పొలిటీషియన్ సంకేతాలతో రాష్ట్రానికి చెందిన ముఖ్య పోలీస్ అధికారుల అండదండలతోనే వసంత్ ప్రొద్దుటూరికొచ్చి రెచ్చిపోయారన్న వార్తలు చక్కలు కొడుతున్నాయి. అంతలా కాకపోతే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చిన వసంత్ పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరిస్తాడా అనే చర్చ కూడా రచ్చ చేస్తోంది. ఇప్పుడు ఇదే వ్యవహారంలో అంతు తేలుస్తానంటూ ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే సవాలు విసురుతున్నారు. నా ఊరికొచ్చి నా సొంత గడ్డపై ఉన్న వ్యాపారులను చంపుతానంటూ బెదిరిస్తావా? పోలీసుల సమక్షంలోనే కాళ్ళు చేతులతో కొట్టి చిత్రహింసలు పెడతావా? నీకెంత ధైర్యముంటే ఇలా ప్రవర్తిస్తావు? అసలు నువ్వెవరివి? నా అడ్డాకొచ్చి నీ ప్రతాపం ఏంటి? నీ అంతు తేలుస్తా అంటూ మీడియా ద్వారా పలు సందర్భాల్లో ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలోనే స్థానిక డీఎస్పీ భావనపై సైతం తీవ్రమైన ఆరోపణలు చేశారాయన. యువ పోలీస్ ఆఫీసర్ పోస్టులో తొలిసారి ప్రొద్దుటూరుకు డీఎస్పీ హోదాలో ప్రొబేషన్ కాలపు అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అధికారికి స్థానిక ఎమ్మెల్యేకు మధ్య గడిచిన కొంతకాలం నుంచి విభేదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వసంత్ అనబడే వ్యక్తి జోక్యం ఈ ఇద్దరి మధ్య మరింతగా ఆజ్యం పోసినట్టుగా తెలుస్తుంది. వసంత్ అనే వ్యక్తి ఇక్కడికొచ్చి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అసలు పోలీసులు అతనికి వంత పాడతారా? ఈ బంగారు కేసు వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటో అందరి లెక్కలు తెలుస్తా అంటూ వరదరాజులు రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారట. పది కేజీల బంగారం కావచ్చు, కానీ దాని ధర 10 కోట్లకు పైబడి కావచ్చు. అసలు సంగతి తేల్చడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. అలాంటి విషయాలను సదరు పోలీస్ శాఖే విస్మరించి కిడ్నాపర్లుగా మారడం, వ్యాపారులను ఎత్తుకెళ్లి ప్రైవేట్ ఫామ్ హౌజ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేయడం, అది వసంత్ అనబడే నకిలీనో నిజమో తెలియని వ్యక్తి చేతికి చట్టాన్ని అప్పగించడం ఏంటనేది ఇప్పటిదాకా ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. అందుకే ప్రొద్దుటూరు పెద్దాయన సీనియర్ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఓ సినిమాలో చెప్పినట్టుగా దయాగాడి దండయాత్ర మొదలుపెట్టారట. ఈ వ్యవహారం ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో సదరు ఎమ్మెల్యే పోరాటాన్ని బట్టి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.